నమస్తే. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం మీద ఎంతో శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. తాగే వాటర్ కూడా రెగ్యులర్‌గా తాగే ఆర్‌ఓ వాటర్ కాకుండా ఇంకేదైనా మెరుగైనటువంటి వాటర్ ఉంటే హెల్త్‌కి కూడా మంచిది కదా అన్న ఆలోచన చాలామంది చేస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు నార్మల్ వాటర్ కంటే కూడా ఆల్కలైన్ వాటర్ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. దీనికి ఇంకా బ్రాండ్ పెరుగుతోంది. చాలామంది దీన్ని కొనుగోలు చేస్తున్నారు, తాగుతున్నారు, ఆరోగ్యాన్ని పెంచుకుంటున్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఖాజా హుస్సేన్ గారు. ఆల్కలైన్ వాటర్ స్పెషలిస్ట్ ఆయన. గతంలో కూడా చాలా వీడియోలు చేసి చాలామందికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అందించినటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడదాం. సార్, ఇప్పుడు ఆర్ఓ వాటర్‌కిను, ఆల్కలైన్ వాటర్‌కి ఏంటి తేడా ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం? ఎందుకంటే ఇది ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు ఇమ్యూనిటీ బూస్టర్ అని కూడా తెలుస్తోంది. అవును. సో ఎట్లా ఇమ్యూనిటీ బూస్టరు? ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? సార్, ఈ వాటర్ ఆర్ఓ నుంచి ట్రీట్ అయిన తర్వాత కొన్ని ఎసెన్షియల్ మినరల్స్ యాడ్ అవుతాయి సార్. ఈ ఎసెన్షియల్ మినరల్స్ యాడ్ కావడం వల్ల ఏమవుతుందంటే వాటర్లో ఉండే ప్రాపర్టీస్ యాడ్ అయిపోతాయి. ఇప్పుడు వాటర్ అంటేనే H2O కదా సార్, 2 హైడ్రోజన్ అణువులు, ఆక్సిజన్ అణువు. ఈ H2O పరిమాణంలో కూడా ఈ మనం తయారు చేసే ప్రక్రియలో దీనిలో విడిదిస్తున్నాము, అంటే యాంటీ ఆక్సిడెంట్ వాటర్ కిందకి మారుస్తున్నాము. అంటే క్లస్టర్ వాటర్, అంటే వాటర్లో ఉండే బాండింగ్ డివైడ్ అయిపోతుంది. OH ప్లస్ అయాన్, OH మైనస్ అయాన్స్ కింద డివైడ్ అయిపోతుంది. దానివల్ల వాటర్కి ఏమొస్తుందంటే నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే దీన్ని ORP అంటాం. ఈ ORP రావడం వల్ల ఏమవుతుందంటే మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మనం ఏదైనా ఒక డిసీజ్ వచ్చింది అనుకుందాం, దానికి సమ్ టెస్టులు ఉన్నాయి. మనం ఆ టెస్ట్కి వెళ్ళినప్పుడు మనకు దానికి పరంగా రిజల్ట్ పాజిటివ్ వస్తే అర్థమేమి, నెగిటివ్ వస్తే అర్థమేమి. అంటే పాజిటివ్, సపోజ్ మలేరియా టెస్ట్కి వెళ్ళామనుకుంటాం, పాజిటివ్ వస్తే వ్యాధి ఉన్నట్టు, నెగిటివ్ వస్తే లేనట్టు. అవును. అంటే ఇక్కడ మీరు చూసేటప్పటికి బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా, వైరస్లు ఇవన్నీ పాజిటివ్లు అనమాట. ఈ పాజిటివ్లు ఎప్పుడైతే మన బాడీలోకి వెళ్ళి మన సెల్స్, మన యాంటీబాడీస్ మైనస్లు అనమాట, దానిల మీద దాడి చేసినప్పుడు ఆ ఏమైతే డిసీజెస్ ఉన్నాయో అవి గెలిచినాయి అనుకోండి, మనకు ఆ వ్యాధి బారిన మనం పడతాం. అవును. ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి, అంటే మన యాంటీబాడీస్ పుష్కలంగా ఉన్నాయి అనుకోండి, మనం ఇమ్యూనిటీగా ఉన్నట్టు. సేమ్ ఇదే కదా ఇమ్యూనిటీ అంటే. అవును. ఇప్పుడు ప్యూర్ జెల్ వాటర్ ఏమేస్తుందంటే ఈ వాటర్ అనేది నెగిటివ్ ఛార్జ్లో ఉంటుంది. అంటే pH బ్యాలెన్స్ ఉండడంతో పాటు ప్లస్ నెగిటివ్ ఛార్జ్లో కూడా ఉంటుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా, వైరస్తో పోరాడి తట్టుకోగలిగినంత ఇమ్యూనిటీని ఇస్తుంది బాడీకి. ఓకే. నెగిటివ్ ఎక్కువ ఉంది దీంట్లో. నెగిటివ్ మూలకాలు ఎక్కువ ఉంటాయి. దానివల్ల మనకు బాడీకి ఇమ్యూనిటీ వస్తుంది. మీకు లైవ్లో చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇది మనం బయట నుంచి తీసుకొచ్చుకుంటే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. ఇప్పుడు ఈ వాటర్ని మనం కొద్దిగా తీసుకున్నాము. ఓకే. ఇప్పుడు మార్కెట్లో మనకి ప్యూర్ జెల్ ఆల్కలైన్ వాటర్ బాటిల్ దొరుకుతుంది ప్రతి ఏరియాలో. అంటే మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు మీ రీటైల్ స్టోర్ని మీరు అడిగారనుకోండి, ఏదంటే ప్యూర్ జెల్. సో మీరు ఇస్తున్నటువంటి ప్యూర్ జెల్ ఆల్కలైన్ వాటర్ 250 ml. ఓకే. అంటే ఈ వాటర్ బాటిల్ మార్కెట్లో దొరుకుతుందండి. అంటే కొద్దిగా మనం అడగాలి, అడిగితేనే రీటైలర్ అనేది స్టాక్ పెట్టగలుగుతాడు. మనం అడగలేదు అనుకోండి, రీటైలర్. రెగ్యులర్ షాపుల్లో దొరుకుతుంది ఇది. రెగ్యులర్ షాప్లో దొరకడం కోసమే సామాన్య మానవుడు కూడా ఆరోగ్యం కావాలనేసి మనం స్టార్ట్ చేసాము. అందుకే ప్రైజెస్ కూడా తక్కువ పెట్టాము. లీటర్ బాటిల్ వచ్చేసి 25 రూపీస్ పెట్టాము, హాఫ్ లీటర్ 15 పెట్టాము, 250 ml వచ్చేసి 10 రూపీసే పెట్టాము. ఇప్పుడు ఇది ప్యూర్ జెల్ వాటర్ సార్. ఇది లాస్ట్ దాంట్లో కొద్దిగా తీసుకుంటున్నా. ఓకే. మధ్యలో వచ్చేసేటప్పటికి మనం అందరం క్యాన్ వాటర్ అంటాం కదా, ఈ క్యాన్ వాటర్ మనం తీసుకుంటున్నాము. ఇక్కడ చూడండి, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ తీసుకున్నాము, క్యాన్ వాటర్ తీసుకున్నాము, ఈ లాస్ట్లో వచ్చేసి మన ఆల్కలైన్ వాటర్ తీసుకున్నాము. ఇప్పుడు బయట మినరల్ వాటర్ అంటారు కదా, ప్యాకేజ్డ్ మినరల్ వాటర్. సో రెగ్యులర్గా మనం ఇంట్లో తాగే నార్మల్ వాటర్, క్యాన్ వాటర్ ప్లస్ ఇది మన ఇది ఇప్పుడు ఆల్కలైన్ది ప్యూర్ జెల్. దీంట్లో మనం ORP టెస్ట్ అని చేస్తున్నాము. దీంట్లో చూడండి, దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి వైట్ కలర్ ఉంటే అర్థం ఏం సార్? పాజిటివ్ ORP. రెడ్ కలర్ ఉంటే నెగిటివ్ ORP. ఏ వాటర్లో ఏ కలర్ వస్తుందో లైవ్లో చెక్ చేద్దాము. ఇప్పుడు దీంట్లో ఒక 3 డ్రాప్స్ వేస్తున్నాను, 3-4 వేసాను. దీంట్లో ఒక 3 నుంచి 4 డ్రాప్స్ వేసాను. దీంట్లో 3 నుంచి 4 డ్రాప్స్ వేసాను. చూడండి, ఈ 2 వాటర్లు ఏమైనా చేంజ్ అయ్యాయా? అసలు ఇది ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్లో ఏమీ లేదు. మీరు మన క్యాన్ నుంచి తెచ్చుకున్న వాటర్ చూడండి, అది కూడా క్యాన్, దాంట్లో కూడా ఏమీ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ప్యూర్ జెల్ ఆల్కలైన్ వాటర్లో చూడండి, ఇదేంటి లేత గులాబీ వచ్చేసింది, అంటే పింక్ కలర్ వచ్చేసింది. ఇందాక మీకు చూపించాను కదా సార్, పింక్ కలర్లో ఉంటే నెగిటివ్ ORP ఉన్నట్టు. నెగిటివ్ ORP. ఓకే. అంటే మైనస్లు ఇందాక మనం చర్చించుకున్నాం. అంటే నెగిటివ్ మూలకాలు పుష్కలంగా ఈ వాటర్లో ఉన్నాయని చెప్పి క్లియర్గా అర్థం అవుతుంది. ఇది ఎట్లా ఫైట్ చేస్తుంది బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా, వైరస్ని, ఏ విధంగా మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది అనేది ఇప్పుడు మీలోనే జస్ట్ ఒక చిన్న
అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న దగ్గిన అది మంచి బ్యాక్టీరియా కావచ్చు, చెడు బ్యాక్టీరియా కావచ్చు, ఏదో ఒకటి మన బాడీ నుంచి బయటకు వస్తుంది కదా. అవును. అది బయటకు వచ్చినప్పుడు అది గాలి ద్వారానో దేని ద్వారానో వేరే వల్లనో మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఉమ్. ఒక మంచి బ్యాక్టీరియా అనుకుంటే పర్లేదు, చెడు అనుకుంటే మనకు ఇది కలుస్తుంది. అంటే మన బాడీ నుంచి వచ్చే బ్యాక్టీరియాకి ఇది న్యూట్రల్ చేస్తుందో లేదా అంటే న్యూట్రల్ చేస్తే వైట్ అయిపోవాలి. మీ ద్వారా ఒక పైప్ పెట్టి ఊదిస్తున్నాను, ఒకసారి ఊదండి సార్. గాలి ఊదాలా? గాలి ఊదండి. చాలా ఆపండి సార్. చూడండి సార్, తగ్గిందిగా కలరు. అయిపోయింది కదా. మీరు కలర్ డైరెక్ట్గా అవును, కలర్ నేను గాలి ఊదిన తర్వాత మొత్తం పింక్ పోయి నార్మల్ అయిపోయింది. నార్మల్ అయిపోయింది. అట్లా మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఏదైతే మనకు ఈ ఇమ్యూనిటీ పవర్కి సంబంధించి ఉన్నాయో దానిలో సో ఆ కలర్ అనేది ఫైట్ చేసి నార్మల్ అయిపోతుంది. అంటే మీకు కలర్ అనేది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. అదేలే. వాటర్ అయితే ఆ కలర్ ఉండదు. అంటే దాంట్లో ఉన్న పాజిటివ్లో ఉందా, నెగిటివ్లో ఉందా, మళ్ళీ పాజిటివ్లోకి ఏ విధంగా మారింది అనేది మీకు లైవ్లో చూపించాను. ఉమ్. దీనివల్ల మనకు ఇమ్యూనిటీ ఈ వాటర్ తాగడం వల్ల ఇమ్యూనిటీ కలుగుతుంది అనేది లైవ్లో మనం చూపించాము. ఇప్పుడు రైనీ సీజన్ వచ్చేసింది, ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ అనేది అవసరం. ఓకే. అంటే పర్టికులర్ మన వాటరు రైనీ సీజన్లో, తర్వాత వచ్చేసి వింటర్ వస్తుంది, తర్వాత సమ్మర్ వస్తుంది. వింటర్లో వచ్చేసి చలికి సంబంధించి మనకు ఇమ్యూనిటీ కావాలి, వానాకాలంలో మనకు జలుబు పడుతుంది, దగ్గు పడుతుంది, అవును. దీనికి సంబంధించి ఇమ్యూనిటీ కావాలి. అంటే ఆల్వేస్ ఇమ్యూనిటీగా ఉండాలి అంటే ఆల్కలైన్ వాటర్ తాగాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు సీజన్ మారే కొద్దీ సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి. వస్తూనే ఉంటాయి. సో చాలా మందికి జ్వరాలు వస్తూ ఉంటాయి, ఈ టైఫాయిడ్లు, మలేరియాలు ఇవన్నీ కూడా వర్షాకాలం నుంచి మొదలవుతూ ఉంటాయి. సో కాబట్టి ఆ సీజన్లో డెఫినెట్గా మీరు చెప్తున్నట్టు ఈ ప్యూర్ జెల్ ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే డెఫినెట్గా వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దాంతోపాటు మనకు రెగ్యులర్గా ఉండే ప్రాబ్లమ్స్, మార్కెట్లో ఉండే ప్రాబ్లమ్స్, గ్యాస్ ట్రబుల్, బీపీ, షుగర్, థైరాయిడ్, కిడ్నీలో స్టోన్స్, ఇవన్నీ 100% రిమూవ్ అయిపోతున్నాయి. 100%. మీరు మా వీడియోస్ ప్యూర్ జెల్ వీడియోస్ చూసుకుంటే ఎన్నో ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకు మినిమం 15 to 20 డేస్లో తర్వాత కిడ్నీలో స్టోన్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. ఓకే. ఎందుకు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు అనుకుంటారు, సరే ఈ వాటర్ చాలా బాగుంది కదా, ఈ వాటర్ నేను తాగాలి, ప్రతిరోజు తాగాలి అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? ప్రతిరోజు తాగాలని వాటర్ బాటిల్స్ రూపంలో మార్కెట్లో ఇచ్చాము. లేదా మీకు ఇంట్లో ఆల్రెడీ వాటర్ ప్యూరిఫైయర్ ఉంటే మా టీంకి కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేస్తే, ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆర్ఓ సిస్టమ్ ఉంటే దాన్ని ఆల్కలైన్ కింద కన్వర్ట్ చేస్తాము. లేదు మా దగ్గర స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్ ఉంది, అంటే మీరు ఎక్కువ క్యాంపులకు వెళ్తాము, క్యారింగ్ చేస్తామంటే ఆ స్టీల్ బాటిల్లో మీరు ఏ వాటర్ వేసినా కూడా జస్ట్ షేక్ చేసేస్తే ఆల్కలైన్ వాటర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.